ఆ పని చేయి పెద్దమ్మా. అవునత్తా, ఆ పని చెయ్యి. నా మొగుడు మీద చెయ్యెత్తుతాడా? మరీ అంత ఎదవలా కనిపిస్తున్నాడా నా మొగుడు? మరీ అంత చేతకాని దద్దమ్మలా కనిపిస్తున్నాడా నా మొగుడు? ఏయ్, ఊరుకొచ్చండ్రా. టాపిక్ డైవర్ట్ చేయకు. నువ్వు నా ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్పకు. పెద్దమ్మా, నువ్వేదో చెప్తున్నావుగా, చెప్పు పెద్దమ్మా. రేపు బర్త్డే పార్టీలో గంగాధర్ చెంగయ్యలను బయటికి గెంటేసేలా చెయ్యకపోతే నా పేరు కాంతమే కాదు. మనం రిసార్ట్కి వెళ్ళాలరా. నేను రాను నాన్న, మీరు కూడా వెళ్ళకపోతేనే మంచిది. రే, శరత్ గారు ప్రత్యేకంగా పిలిచారు. గంగ కూడా రమ్మందిరా. అవసరం లేదు నాన్న, అంత అవమానం జరిగాక ఏ మొహంతో వెళ్తాం? అది కాదురా, ఈ భారం ఈ దూరం తగ్గాలంటే మీరంతా రావాలి అన్నారు శరత్ గారు. మరిచిపోవాలి, కొన్ని మరిచిపోయినట్టు నటించాలరా. జీవితంలో అన్ని సందర్భాల్లో నిజాయితీగా బతకలే. నటన తప్పదు. ఎవరికోసం నాన్న? గంగ కోసం, శుభ్ర కోసం. ప్రే, నాక్కూడా బాధగా ఉందిరా, నాక్కూడా అవమానంగానే ఉంది. కాని ఓపిక పట్టాలి. అందరూ బర్త్డే పార్టీ కోసం వస్తున్నారు. అక్కడ కేరింతలు తుళ్ళింతల నడుమ గంగతో మాట్లాడే అవకాశం నీకుంటుంది. గంగ జాహ్నవిగా ఎందుకు మారిందో తెలిసే అవకాశం ఆ దేవుడిస్తాడేమో. మనిషి ఆశాజీవిరా. రేపటి మీద ఆశ లేకపోతే ఈ రోజు దుర్భరంగా మారుతుంది.